పార్లమెంట్లో 9వ షెడ్యూల్ కోసం ఈశ్వరయ్య గారు రాసిండు బిల్లు. డ్రాఫ్టింగ్ బిల్స్ రాసి చదువు లేని ఆ ముద్దబ్బాయికి చెప్పిండు, కాగితం పంపిండు. నవ్వాలా? అందరు నవ్వాలి దీన్ని. ఆ ముద్దబ్బాయికి పంపితే ఆ కాగితం తాను రాజకీయం చేయాలనుకున్నాడు. అప్డేటెడ్ ఇంటలెక్చువల్, అప్డేటెడ్ ఇండియాలోనే వెరీ షార్ప్ యంగ్ డైనమిక్ క్రిమినల్ అప్పర్ కాస్ట్ పొలిటీషియన్ ఇండియాలో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. అతనికి తెలిసిన షార్ప్ పాలిటిక్స్, అతనికి తెలిసిన పొలిటికల్ మైండ్ సెట్. ఎందుకు అంటే అతను కేసీఆర్ జ్ఞానగర్భం నుంచి పుట్టాడు అతను. ఇది ఎప్పుడో చెప్పిన నేను. అలాంటి చతురత కలిగిన రేవంత్ రెడ్డి, అలాంటి నాయకత్వం మనలో కూడా పుట్టాలి. రేవంత్ రెడ్డి తన రెడ్డి జాతిని మొత్తం దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాడు. రెడ్లని తెలిసి ఆర్గనైజ్ చేస్తాడు, తెలవకుండా చేస్తాడు, అండర్ కరెంట్లో చేస్తాడు, ఇంట్లో చేస్తాడు, బయట చేస్తాడు. రెడ్ల మొత్తాన్ని అగ్రగామి సైన్యంగా మార్చి ఆ అగ్రగామి సైన్యంతో యుద్ధం చేసి వెలమరాజ్యాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. సేమ్ మేము కూడా అంతే. రేవంత్ రెడ్డి మా బీసీ ఎస్సీ ఎస్టీలని ఆర్గనైజ్ చేసి, మా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఆర్గనైజ్ చేసి, మా బీసీ ఎస్సీ ఎస్టీలకి 52% రిజర్వేషన్లని, బీసీలకి 50%, ముస్లింలు, పేద ముస్లింలు క్రైస్తవులకి 10%, ఎస్సీలకి 20%, ఎస్టీలకి 10%, మొత్తం 90% రిజర్వేషన్లని తెలంగాణ గడ్డ మీద భారతదేశం ఉలిక్కిపడే ఉద్యమం చేయబోతుంది.